హాయ్ ఫ్రెండ్స్, ఇవేళ ఫ్రాక్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే క్లాత్ థ్రెడ్ చేసేసుకున్నా. ఒక పీసు, ఇది 2 పీసెస్ కట్ చేసుకొని ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించేస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవేళ ఫ్రాక్ కుట్టడానికి క్లాత్ తీసేసుకున్నా. చూడండి ఇలా ఉంది. మా పిల్లల కోసం ఫ్రాక్ కుడుతున్నా. చూడండి ఇది క్లాత్ వచ్చేసి ఇంత తీసుకున్నా. నా దగ్గర ఉన్న క్లాతే, అందుకే అది తీసుకొసుకున్నా. ఈ క్లాత్ ఇది కాంబినేషన్గా ఇది కట్ చేసేసుకున్నాను. చూడండి రౌండ్ క్లాత్ ఎలా స్టిచ్ చేద్దాము చూద్దామండి. రండి ఫ్రెండ్స్. ఇది స్టిచ్ చేద్దామండి. ఈ రౌండ్కు ఇలా సైడ్ హ్యాండ్స్కి ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి ఇలా కుట్టేస్తా. చూడండి ఇలా కుట్టుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలానే కుట్టుకోవాలి. రివర్స్ ఇలా ఒక్కసారి ఇలా కుట్టేద్దామండి. మొత్తం కుట్టేసా. చూడండి ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి. మొత్తం అయిపోయింది. ఈ 2 పీసులని జాయింట్ చేసేద్దామండి. మొత్తం ఇది అయిపోయిన తర్వాత మొత్తం ఇలా కట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది. క్లాత్ అంతా క్లారిటీ బాగుంటుంది. చూడండి ఇలా మొత్తం రౌండ్ అంతా కుట్టేసుకుంటాం నేను. లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. మళ్ళీ తర్వాత కట్ చేసేసుకోవచ్చు. వేస్ట్ అనిపిస్తే తీసేసేయండి. మనకు అది యూజ్ అవుతుంది. ఇలా కొంచెం ఉంటేనే బాగా. చూడండి కట్ చేసేసుకోవాలి మొత్తం. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకుందాము. కట్ చేసేసుకొని జాయింట్ చేద్దాము. జాయింట్ చేసి కొంచెం రఫ్ చేసుకుంటే కుట్లు ఊడవు. సైడ్కి కొంచెం రఫ్ చేసేసుకోండి. ఏం స్టిచ్ చేసినా కానీ కొంచెం రఫ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా వచ్చింది కదా. చూడండి ఇది కూడా క్లాత్ అంతా క్లియర్ కట్ చేసేసుకొని సైడ్ పెట్టేస్తున్నాము. ఇలా రెడీ అయిపోయింది. పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు ఇది ఫ్రాక్, ఇది నెట్ లైనింగ్ మొత్తం జాయింట్ చేసేస్తాము. చూడండి ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఇవి 2 పీసెస్ ఉన్నాయి కదా, ఇలా చేసుకుంటే జాయింట్ చేసుకుంటే మనకి క్లియర్ ఉంటుంది. మొత్తం క్లాత్ని నెట్ క్లాత్, ఈ లైనింగ్ క్లాత్ రెండు ఇలా స్టిచ్ చేసేస్తామండి. చూడండి ఫ్రాక్లకి ఈ క్లాత్ వేసుకుంటే బాగా స్టిప్గా ఉంటుంది. ఇది నాకు 40 రూపీస్కి దొరికింది. ఇది మీటర్ తెచ్చేసుకోవచ్చు. మ్యాచింగ్ సెంటర్లో దొరుకుతుంది. చూడండి తెచ్చుకోండి. కొంచెం వేస్తే చాలు ఫ్రాకు స్టిప్గా బాగా కూర్చుంటుంది, కంఫర్ట్ ఉంటుంది. బట్ కొంచెం జాయింట్ చేసేసుకుంటే పిల్లలకి ఏమీ ఇరిటేషన్గా ఉండదు. ఇరిటేషన్ అన్నట్లు ఉంటుంది కదా, పిల్లలకి ఏమనిపించదు. క్లాత్ జాయింట్ చేసి నేను అందులోకి జాయింట్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే ఇది ఎక్స్ట్రా క్లాత్ ఉండే నా దగ్గర, దీనిలోనే పెట్టుకోవచ్చు కాబట్టి రెడ్ ఉండే, అందుకే వేసేస్తున్నాను.
పిల్లలకి కంఫర్ట్ ఉండాలని వేస్తున్నా అంతే. అది ఇది గ్రీన్ ప్లీస్, ఇది 2 జాయింట్ చేసి కాంబినేషన్గా కొంచెం బార్డర్ లెక్క చూడండి. గ్రీన్ ఈ గోల్డ్ కలర్ నెట్ బాగా మిక్స్ చేసేసి ఇట్లా జాయింట్ చేసేసా. సూపర్ ఉంటుందని నేను ఇలా చేసుకున్నా. ఇలా జాయింట్ చేసుకున్నా. చూడండి ఇలా వచ్చింది. ఈ క్లాత్కి జాయింట్ చేసి లోపల వేసేస్తే పిల్లలకి కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇరిటేషన్ అయ్యేది పిల్లలకి అని వేస్తున్నా నేను. చూడండి ఇలా వేసేస్తా. కంఫర్ట్గా వేసుకుంటారు పిల్లలు. ఇలా కుచ్చులు పెట్టేస్తున్నాను చూడండి. ఫ్రాక్ ఇలా వచ్చింది చూడండి. చివరిగా ఇలా వచ్చేసింది ఫ్రాకు. సూపర్ ఉంది. చూడండి మీకు ఎలా కనిపిస్తుందో. చూడండి ఇలా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫ్రాక్ సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి ఇలాగా. బాయ్ ఫ్రెండ్స్.